వెల్కమ్ బ్యాక్. కోడి పందాలకు మినీ స్టేడియాలు రెడీ అవుతున్నాయి. 3 రోజుల సంక్రాంతి సంబరాలకు 3 రోజులు కష్టపడి పందెం పర్లు సిద్ధం చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. డే అండ్ నైట్ మ్యాచ్లకు వీలుగా ఫ్లడ్ లైట్లు కూడా అరేంజ్ చేస్తున్నారు. గోదావరి తీరంలో కోడి పందాల బర్లు ఎలా సిద్ధమవుతున్నాయో బొబ్బర్లంక నుంచి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. కోడి పందాలు అంటేనే గోదావరి జిల్లాలకి పెట్టింది పేరు. అలాంటిది సంక్రాంతి రోజు ఖచ్చితంగా కోడి పందాలు అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటే, అయితే తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాల హడావుడి మొదలైపోయింది. కోడి పందాల బర్రెలకు సంబంధించి పూర్తిగా చూడొచ్చు, సిద్ధం చేస్తున్నారు. ఏదైతే చదును చేసి పంట పొలాలన్నీ కూడా చదును చేసి దానిపై ఇసుక వేసి కూడా పూర్తిగా చదును చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ చదును చేసేందుకు దించా కూడా కొడుతూ ఉంటారు. పూర్తిగా చూడొచ్చు, ఎక్కడ ఎగుడు దిగులు లేకుండా, అంటే పందెం కోళ్ళకి అటు ఇటుగా ఉండకుండా ఫ్లాట్గా ఉంటే అవి పందెంలో ఈజీగా పరిగెట్టడానికి కానీ కొట్టడానికి కానీ ఈజీగా ఉంటుంది కాబట్టి పూర్తిగా దించాతోటి దాని అంతా కూడా సాఫ్ట్గా చేస్తారు. ఇలాగ చూసుకున్నట్లయితే ఇసుకని కూడా పూర్తిగా వేసి వాటికి అంటే నడవడానికి కానీ పరిగెత్తడానికి కానీ కోడి పుంజులకు అనువుగా ఉండే విధంగా కూడా పూర్తిగా దీన్ని తీర్చిదిద్దుతారు. అయితే దీనికి ఈ ప్రక్రియ అంతా కూడా 2 రోజుల ముందు నుంచే మొదలవుతుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం బొబ్బర్లంకలోని ఏదైతే కోడి పందాల బరి ఉందో అక్కడ ఉన్నాము. చూడొచ్చు, టెంట్లు వేసి ఎంతో అట్టహాసంగా దీన్ని తయారు చేశారు. పూర్తిగా చూస్తుంటే ఒక సంబరం, ఏదైతే సంక్రాంతి సంబరాల్లో భాగంగానే ఈ కోడి పందాలను కూడా ఒక సాంప్రదాయ క్రీడగా కూడా చూస్తారు కాబట్టి దీనికి సంబంధించి టెంట్లు కానీ, అదేవిధంగా ఎవరో లోపలికి రాకుండా ఫెన్సింగ్ కానీ, అంటే పందెం జరిగే బట్టిజో ఎవరో కూడా జనాలు ఎగబడకుండా ఫెన్సింగ్ కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. పూర్తిగా చూడొచ్చు, మనం ఏదైతే కర్రలతోటి మొత్తం అంతా కూడా ఫెన్సింగ్ కట్టి అలాగే కర్రలను కూడా పెట్టారు. దీన్ని బయట నుంచే పందెంని చూసే అవకాశం ఉంటుంది, కానీ లోపలికి నిర్వాహకులు అదే పందెం రాయిళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా లోపలికి వచ్చే పరిస్థితులు ఉండవు. పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ పందెం బరిలకు సంబంధించి నిర్వాహకులు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎప్పటి నుంచి ఈ కోడి పందాలు కండక్ట్ చేస్తున్నారు? ప్రతి ఇయర్ కోడి పందాలు కండక్ట్ చేస్తున్నారు, అలాగే పోలీసుల ఆంక్షలు వీటి మధ్య మీరు నిర్వహిస్తూ ఉంటారు కోడి పందాలు ఎప్పుడు కూడా. అసలు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం, ఎలా ఉంటుంది? సంక్రాంతి అనగానే కోడి పందాలకి పెట్టిన పేరు. అదేవిధంగా ఒక మన కన్స్ట్రక్షన్లో చూసుకుంటే జల్లికట్టు ఎంత ఫేమస్, కోడి పందాలు ఈస్ట్ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చేటప్పుడు కూడా కోడి పందాలు కూడా అదేవిధంగా ఫేమస్. అదేవిధంగా నా పుట్టి పేరుకుండా మా తాత ముత్తాతల కాడి నుంచి కోడి పందాలు ఉండేది. కానీ సంవత్సరంలో 365 రోజుల్లో కానీ ఈ సంక్రాంతికి భోగి, కనుమ, ముక్కనుమ 3 రోజులు వచ్చి సరదాగా ఏంటంటే పెద్దలు వచ్చినా చిన్నపిల్లలు వచ్చినా ఎవరైనా వచ్చినా ఈ 3 రోజులు ఈ పండగ సరదాగా ఎంజాయ్ చేద్దామని వస్తారు. కోడి పందెం అనేది ఏంటంటే జూదం కింద చూస్తున్నారు తప్ప కానీ ఇదొక పక్షి జాతిని అంతరించిపోకుండా దీనికి ఒక చట్టం తీసుకురావాలని, ఈ కోళ్ళు అన్నది ఒక కుటీర పరిశ్రమగా మారుతుంది. దాని మీద కోళ్ళు మేపడం వల్ల ఏంటంటే కొంతమంది కుటుంబాలు కూడా జీవనోపాధి కలుగుతుంది. అదేవిధంగా మేతలు మేపడం వల్ల, అదేవిధంగా దాంట్లో మకాంలో పనిచేసే వాళ్ళకి కూడా ఒక జీవనోపాధి ఉంటుంది. దీని విధంగా గవర్నమెంట్ను కూడా ఫ్లో చేస్తున్నారు చాలామంది, రాజకీయంగా కూడా దీన్ని సపోర్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ దీనికి కోడి పందాల మీద ఒక చట్టం తీసుకురావాలని చూస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏంటంటే కోడి పందాలు వేద్దామనేటప్పటికి ఒక విధంగా పోలీస్ ఆంక్షలు ఎక్కువ అవుతున్నాయి, కోర్టుకి స్టే చేస్తున్నారు. పందెం రేపు అనేటప్పటికి ఏమో భోగి రోజు సగం హాఫ్ డే అయిపోయేటప్పటికి స్టే వస్తుంది, ఇంకా పండగలో సగం రోజు అప్పుడే అయిపోతుంది, నిరాశతో చెందుతున్నారు. దీనికి కూడా మన రాజకీయ ప్రకారంగా కూడా దీన్ని ఒక చట్టం తీసుకొచ్చి ఈ పక్షి జాతిని అంతరించిపోకుండా దీని ఒక వృత్తి కింద ప్రజలు బతుకుతున్నారు. ఇవాళ కోడి పందెం బరి వేయడం అంటే ఈ ప్రాంగణంలో కూడా 20 మంది పనిచేస్తున్నారంటే వాళ్ళకు కూడా కూల్ డబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా కోడిపుంజి మేపడం వల్ల దానికి తయారీకి అయ్యే ఖర్చు కన్నా దాన్ని పందెంలోని విజయం సాధించే ఒక విజయ లక్షణం కోసం కోడిని మేపుతారు. అదేవిధంగా ఒక కోడిపుంజిని మేపాలంటే కోడిని ఒక 10,000 కొంటారు, కానీ దాన్ని పందానికి రెడీ చేయాలంటే కోడిని 10,000 కొన్న కోడిని 10,000 కూడా మేత ఖర్చు అవుతుంది, 20,000 అవుతుంది. ఆ పక్షిని జూదం కింద చూస్తున్నారు తప్ప కానీ దీని ఒక క్రీడ కింద చూస్తలేదు. అదేవిధంగా గుండాట పేకాట అంటారు, కానీ సరదాగా ఏదో ఆ 3 రోజులు కూడా తెచ్చుకుని ఒక వ్యవసాయం వృత్తి ఉందంటే ఒక ఎకరం పొలం ఉందంటే 10 బస్తాలు బంధిస్తారు, 20 బస్తాలు బంధిస్తారు. దాంట్లో ఒక 5,000 రూపాయలు జోబులో పెట్టుకుని సరదాగా వచ్చి ఆ కోళ్ళ మీద బెట్టింగ్ ఆడడం అవి చేస్తారు కదా తప్ప కానీ ఇదివరకు ఏంటంటే మన దీన్ని డింకీ పందెం ఆడేవారు. డింకీ పందెం ఆడినా కానీ సీక్రెట్గా ఆడేవారు. ఇప్పుడు ఏంటంటే కాలాతీత ప్రకారంగా కూడా డింకీ కోళ్ళు అన్నీ అంతరించిపోయాయి. ఇప్పుడు కత్తి కోళ్ళు వచ్చాయి. కత్తి కోళ్ళు రావడం వల్ల పెరువిన్ క్రాసింగ్, అసిల్లు, జర్మన్ బ్రీడ్ అని అంటున్నారు. దీనివల్ల ఏంటంటే కోళ్ళ కాస్ట్ కూడా పెరిగిపోయినాయి. ఒక కోడి వచ్చేటోటికి స్టార్టింగ్ 50,000 దగ్గర నుంచి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు కూడా వెళ్తుంది. దీనివల్ల ఏంటంటే కొన్ని వ్యాపారం కింద చూస్తున్నారు తప్ప కానీ దీని ఒక వృత్తి కింద చూడట్లేదు. దీన్ని బట్టి కూడా ప్రభుత్వం కూడా దీనికి కోడి పందాలకి సపోర్ట్ చేయాలని నా తరపు నుంచి ఆశిస్తున్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే పోలీసులు ఈ సంవత్సరం ఎలాంటి ఆంక్షలు పెట్టారు? మీకు ఇక్కడ బరి సిద్ధం చేస్తున్నారు, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఇది స్టార్ట్ చేసి 24 గంటలు అవుతుంది. అంటే ఇది కోడి పందాలు వేయాలంటే కనుక 3 రోజుల ముందు కూడా ఇది ఎంత హంగామా చేయాలంటే కానీ టిప్ టాప్ సామాన్లు రావాలన్నా, స్టేజ్లు కట్టాలన్నా, మెసేజ్ వేయాలన్నా కానీ అప్పుడప్పుడు అయ్యే పని కాదు. వస్తున్నారో తీసేయాలంటున్నారో, కొన్ని ప్లేసులు అయితే చైర్లు కూడా చదును చేసుకోకుండా ఆంక్షలు పెట్టి దాన్ని ఆఫ్ చేస్తున్నారు. మరి చట్టం ముందు అందరూ సమక్షలు అంటారు కానీ మరి కాకి ముందు కూడా అందరూ తల వంచవలసిందే పరిస్థితికి వచ్చింది. మరి కోడి తల వంచుతుందా, కాకి తల వంచుతుందా అనేది పూర్తిగా తెలిసి ఉంది. కానీ ప్రభుత్వం మాకు సపోర్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం గవర్నమెంట్ కూడా మారింది కాబట్టి ఈ పండగకి ముందే ఒక గంట ముందే పర్మిషన్ ఇస్తారని మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దీని ముందు మరి మాకు ఈ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తారని కోరుతున్నాం. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ మారాయి కాబట్టి ఖచ్చితంగా కోడి పందాలను ఒక జోద క్రీడ కింద కాకుండా ఒక పక్షి జాతి అంతరించిపోకుండా కాపాడే కుటీర పరిశ్రమలా చూడాలి. ఎందుకంటే కోళ్ల మకాం దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో లక్షల్లో ఖర్చు అవుతుంది కాబట్టి అనేక మందికి ఉపాధి లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒక కుటీర పరిశ్రమలా చేసి ఇది జల్లికట్టులాగా కోడి పందాలను కూడా లీగలైజ్ చేయాలంటూ కూడా వీరు కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఏదైతే భోగి రోజు ముందు లేదంటే భోగి రోజు మధ్యాహ్నానికి స్టే వస్తుంది కోర్టు నుంచి, ప్రతిసారి ఇదే జరుగుతుంది. కానీ ఇట్లా జరగకుండా కొంచెం రాజకీయ నాయకులు దీనికి సంబంధించి ఒక చట్టాన్ని మార్చాలి, కోడి పందాలకు అనుమతి ఇవ్వాలంటూ కూడా నిర్వాహకులు కోరుకుంటున్న పరిస్థితులు తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్